తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఉద్ఘాటించారు. ప్రధాని మోదీ విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల ప్యాకేజీని వరంగా ఇచ్చారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోందని, రైల్వే జోన్ కార్యరూపం దాల్చిందన్నారు. అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. గత 7 నెలల్లో 4 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించడం శుభపరిణామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని అంశాల్లో రాష్ట్రం ముందుకు వెళ్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటన పట్టించే విధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు, సాధించిన రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక అభినందనలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేస్తున్నాను. కేంద్రంలో నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యంతో ముందుకెళ్తుంటే, కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ఎటువంటి ట్రబుల్స్ లేకుండా రాష్ట్రంలో పాలన దేశంలో మోదీ గారి ఆలోచనలకు అనుగుణంగా నడుస్తోంది. ఇంతకుముందు గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ హయాంలో దేశమంతా ఒకవైపు వెళ్తుంటే ఆంధ్రప్రదేశ్ రివర్స్ గేర్లో నడిచేది. అటువంటిది గత 7 నెలల్లో రాష్ట్రానికి అనేక వరాలని ఇచ్చినటువంటి, అనేక పథకాలను ప్రకటించినటువంటి అమరావతి అభివృద్ధి పట్టాలెక్కింది. ఒక పక్క రైలు పట్టాలని, రైలు మార్గాన్ని శాంక్షన్ చేయటం, త్వరితగతిన శాంక్షన్ చేయటం, 15,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని వెంటనే గత బడ్జెట్లోనే ప్రవేశపెట్టడం, అనౌన్స్ చేయటం, ఆ నిధులు సమకూర్చటం, మరి అమరావతి నిర్మాణం కళ కాకుండా అది సాకారం చేసే విధంగా అనేక మార్గాలుగా నిధుల్ని ఏర్పాటు చేసే విధంగా చేయటం, రామాయపట్నంలో సుమారు 95,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కార్యరూపం దాల్చటం, మొన్న ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ దానికి అంకురార్పణ చేయటం, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అలాగే పోలవరంకి మొట్టమొదటిసారిగా దాదాపుగా 2,800 కోట్ల రూపాయలని అడ్వాన్స్ గా గత అక్టోబర్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయటం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో ముందుకు వెళ్ళటానికి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇచ్చే చేయూతకు ప్రధాని నరేంద్ర మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియజేస్తూ, ఈ పథంలో 6 నెలల్లో సాధించిన ఈ విజయం 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అభివృద్ధి విషయంలో. సో రాష్ట్రానికి స్వర్ణకాలం ప్రారంభమైందని ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి 2047 అన్నది లక్ష్యంగా పెట్టుకోవచ్చు, కానీ దానికి ఖచ్చితమైనటువంటి ఒక గట్టి పునాదిని నరేంద్ర మోదీ గారి 3.0 ప్రభుత్వంలో, డబుల్ ఇంజిన్ సర్కార్ హయాంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఇది ఆంధ్రప్రదేశ్ కి నిజంగా మంచి రోజులు వచ్చాయి అని చెప్పవచ్చు. సో ఈ విధంగా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగావకాశాలు మెరుగుపడటమే కాకుండా పారిశ్రామిక పెట్టుబడులు ఒక 4 లక్షల కోట్ల పెట్టుబడులు 7 నెలల్లోనే సాధించామంటే ఖచ్చితంగా రానున్న 4 సంవత్సరాల్లో మరి రాష్ట్రం డబల్ గ్రోత్ సాధించి దేశంలోనే అత్యధిక గ్రోత్ రేట్ నమోదు చేసుకునేలా ఉంటుందని ఆశిస్తూ, తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలకు, అలాగే విశాఖపట్నం వాసులకు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు, కార్మికులకు అందరికీ నిన్న ప్రభుత్వం ప్రకటించినటువంటి, నరేంద్ర మోదీ గారు ప్రకటించినటువంటి 11,440 కోట్ల రూపాయలు, ఇది అత్యధిక ప్యాకేజ్. ఏ సంస్థకి మోడీ గారి 3వ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి అత్యధిక, బహుశా ఏకైక ప్యాకేజ్ అని తెలియజేస్తూ, విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర అధ్యక్షతన స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో సర్వసభ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నియోజకవర్గ సభ్యులు, ఎంపీపీలు, అధికారులు హాజరయ్యారు. జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు పూర్తి నివేదికలతో హాజరు కాగా సభ్యులు పలు అంశాలపై చర్చించారు. తిరుమల శ్రీవారిని సినీ నటి దివి, తమిళ నటి నీలిమారాణి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో వేరువేరుగా శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
2024 సంవత్సరంలో క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. ఒలింపిక్స్, పారాలింపిక్స్ తో పాటు ఇతర ప్రపంచ క్రీడల్లో పతకాలు కొల్లగొట్టిన వారికి పురస్కారాలు అందజేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాన్ని ప్రముఖ షూటర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మను బాకర్ తో పాటు చెస్ ఛాంపియన్ గుకేష్ అందుకున్నాడు. వీళ్లిద్దరితో పాటు హాకీ విభాగంలో హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ కేటగిరీలో ప్రవీణ్ కుమార్ అవార్డులు అందుకున్నారు. తెలుగు అథ్లెట్లు జ్యోతి ఎర్రాజీ, దీప్తి జీవాంజీ అర్జున పురస్కారాలు అందుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గోదావరి నీటిని రాయలసీమకు తరలిస్తాం. నదుల అనుసంధానంతోనే కరువు రహిత రాష్ట్రం సాధ్యమన్న సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించిన జూనియర్ ఎన్టీఆర్ బాలియా. నటుడిగా, నాయకుడిగా ఎన్టీఆర్ తనకు తానే సాటి అని ప్రశంస. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు జాతీయ క్రీడా అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఖేల్ రత్న అందుకున్న మను బాకర్, గుకేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.